హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇదైతే చూడండి ఏ టైంకి లేచినాము. 8:45 అవుతుంది అనమాట. సో ఇప్పుడు లేచినాము. రాత్రి పండుకునే వరకు చాలా లేట్ అయింది. అది మూవీ చూసినాము అనమాట. అదే మహాభారతంది మూవీ వచ్చింది కదా. సో దాని పేరు ఏదో ఉంది, నేను చూసుకుంటూ పోయినా కానీ మూవీ అంతగా నన్ను చూడలేదు. సో ఆ మూవీ ఏందని తర్వాత చూసి చెప్తా. సో అది స్టెప్ బై స్టెప్ 18 రోజులు యుద్ధం జరుగుతుంది కదా. సో చూస్తున్న కొద్దీ అసలుకి ఇంట్రెస్ట్ బాగా వచ్చి అట్లే చూసుకుంటా చాలా లేట్ దాకా ఉన్నా అనమాట. ఇంకా కొంచెం ఉంది. మేము అనుకున్న సరే మళ్ళీ మా హస్బెండ్ చూసిండు, కంటిన్యూ చేసిండు. మిగతాది ఈరోజు అయితే కంటిన్యూ చేస్తా. సో ఇంకా మూవీ చూసుకుంటున్నాం కదా, లేట్ అయిపోయింది. ఈరోజు ఇంత లేట్ లేచేసినాం అనమాట. సో ఇప్పుడు లేచి పరుపులు అనేది వేసి పనులు వేసుకోవాలి. అండ్ ఈరోజు హోలీ కదా, అందరికీ హ్యాపీ హోలీ. మేమైతే హోలీ జరుపుకోము, పిల్లలకి మట్టుకు లైట్గా ఆడనిస్తాము, కానీ మాకైతే పెద్దగా జరుపుకోము అనమాట. ఇంట్లోనే ఉంటాం మేమైతే. పిల్లలు ఒకటి బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గర ఆడుకొని వస్తారు హోలీ. సో హోలీ జరుపుకున్న వాళ్ళందరికీ హ్యాపీ హోలీ. బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు. సో ఇందులో అయితే ఈరోజు ఏం ఫ్రూట్స్ అయితే లేవు, ఓన్లీ బీట్రూట్ క్యారెట్ ఒకటే వేసిన. యాపిల్ లేదు, ప్రొమోగనేట్ లేదనమాట. జస్ట్ ఆరెంజ్లు ఒకటి ఉన్నాయి. సో ఆరెంజ్లు వేస్తే వీళ్ళేం తాగరు. అండ్ పుదీనా అయితే వేసిన. సో దీని అయితే ఇప్పుడు మిక్సీ పట్టి ఇద్దాము. వీళ్ళైతే టిఫిన్ అయితే వేసిన అనమాట. చిన్నోడికి ఎగ్ దోశ వేసిన, వీడు నార్మల్ దోశ తిన్నాడు. జ్యూసులు తాగి హోలీ ఆడిని ఇంక అవుతారు అంటే ఎంతసేపు మొత్తుకుంటున్నారు దబ్బుని చేయాలి. ఏంటిది డబ్బులా? మస్తున్నాయి కదా ఇందులో. ఏం చేస్తావు దీన్ని? కొనుక్కోడానికి ఇచ్చిండా? ఇలా పట్టుకోమ్మా, ఇలా పట్టుకో, నేను జ్యూస్ పడతా. వీడియో సో టిఫిన్ అయితే వేసారు, జ్యూస్ తాగి సో అయిపోయిందనమాట. సో చూడండి, కనిపిస్తుందా? కనిపిస్తుంది. వాడాలి. సో ఇదంతా కూడా ఇది బీట్రూట్ది జ్యూస్ రోజు పిండుతుంటా కదా బట్టలో. దీన్ని వాషింగ్ చేస్తుంటా అనమాట. రోజు చేస్తా. కాకపోతే అది రెడ్ కలర్ అనేది అట్లా కనిపిస్తుంది, కానీ అది నీటి బట్టని, అంటే క్లీన్ బట్టని. చూడండి, దీని అయితే పిండుకోవాలి ఇప్పుడు. ఇందులో లెమన్ కూడా వేయాలన్నమాట. బీట్రూట్ క్యారెట్ జ్యూస్లో లెమన్ వేస్తే గట్ హెల్త్కి చాలా మంచిది. కాకపోతే లెమన్ లేదు ఇప్పుడు. పుదీనా ఒకటి వేసిన. అని చూపి ఏమైంది నీకు? నెత్తిన వస్తుందంట. ఆడి ఏజ్ చూడండి, అటు మాటలు చూడండి, అడిగి నెత్తిన వస్తుందంట. ఇటు చూపిమా. సో ఇట్లా వండుకోవాలన్నమాట. సో 2 స్మాల్ సైజు బీట్రూట్లు, బిగ్ సైజు 2 క్యారెట్లు. ఇంత అవుతుంది. ఆ ఫ్రూట్ ఏదైనా వేసి ఇంకా దీనికి నిండుతుంది. కాకపోతే ఫ్రూట్ ఏం లేదు కదా, ఇంకా దీంతో అన్నమాట. యాపిల్ ప్రొమోగనేట్ వేస్తుండే, అవి లేవు. వాటర్ మిలన్, ఆరెంజ్ ఒకటే ఉంది. తీసుకోలేనా? సో ఇట్లయితే వస్తుంది అనమాట. వీళ్ళ ముగ్గురికి ఇంత వస్తుంది. ఎప్పుడు తాగేసేయండి. వీళ్ళు చూడండి ఎంత మంచిగా తాగేస్తారు. ఇక్కడనే తాగండి. నాన్నకి ఇచ్చేమా. తిన్నారా దోశలన్నీ? ఏ ఆగరా, ఇప్పుడే జ్యూస్ తాగినావు కదా, ఏం పేయి కాలుతుందా మళ్ళా? ఆగు, ఇప్పుడే జ్యూస్ తాగినావు, కొద్దిసేపు ఆగినాక వేస్తా. నాకు ఏమంటాడు? ఏమన్నావురా నాన్నని? ఏమన్నావు? నెత్తి నొక్కురా అంటావా? పెద్ద మనిషి అయిపోయాను. నెత్తి ఎందుకు నొస్తుందిరా నీకు చిన్నడా? నువ్వే మేడబడతాడ వాడుతున్నావు. ఇది ఎవరిది ముక్క దోశ? తినేసేయండి. చిన్నవాడికి ఏందో ఇంకా తగ్గుతలేదు. రాత్రి ఒకసారి వేసిన, ఈవినింగ్ వేసిన, రాత్రి ఒకసారి వేసిన. ఇప్పుడు మళ్ళీ లైట్ ఫీవర్ అయితే ఉంది. చూడాలి. ఇది ఇప్పటిదాకా చూసి సాయంత్రం ఇంకా చూపించుకోరన్నా.
ఎట్లా వచ్చిందో నాకేం తెలుసురా, నాకు చెప్పి వస్తుందా రాని. నాకు తెలిసి మీరు ఈ మధ్య స్వీట్లు ఫుల్ తిన్నారు, లడ్లు తిన్నారు, చల్ల నీళ్ళు తాగుతారు. ఎండాకాలం స్టార్ట్ అయిందని ఫ్రిడ్జ్ లేగా ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ ప్రిజర్వేటివ్స్ అన్నీ మింగుతారు, అందుకే వచ్చిందని. అయితే పోతురు అనమాట. ఒలి ఆడుకొని వస్తారంట, ఆడుకోరని. స్నానమే వేసుకోలేదు చూడండి. మా హస్బెండ్ చేసుకుంటు కానీ నిన్నటి డ్రెస్సే వేసుకుంటు పూజ అయినాక. బాయ్ జాగ్రత్త. హస్బెండ్ ఒకటే స్నానం చేసుకుండు అనమాట. స్నానం చేసుకొని పూజ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ నిన్నటి డ్రెస్ వేసుకొని వెళ్ళిండు. ఇంకా పిల్లలు ఎదురైతే ఎట్లో ఆడుకొని వస్తారు కదా, వచ్చి ఇంకా చేసుకుంటారు. ఇంకా నేనైతే లేచినప్పటి నుంచి లేచిందే లేటు. ఇంకా ఊడ్చి తుడవలేను, మంగళవారం ఊడ్చి ముగ్గులు వేసుకొని ఇంకా వాళ్ళకి టిఫిన్లు జ్యూసులు ఛాయలు వేసే వరకు ఈ టైం అయింది. ఇంకా కొద్దిసేపు కూర్చొని ఆరాం ఛాయ్ తాగుతా. ఛాయ్ తాగి అప్పుడు నేను స్నానం వేసుకొని వంట చేయాలి. అండ్ ఈరోజు గ్రహణం కూడా ఉందంటున్నారు ఈవినింగ్. సో దానికి గరకదంతా కూడా తెప్పించుకొని పెట్టుకోవాలి. అన్నం అయితే తింటున్నాం అన్నమాట. కానీ అది వచ్చేసి మటన్ పచ్చడి తింటాడు అతని, అందుకే నేను వచ్చేసి ఉప్పు కారం నూనె వేసుకున్నా. నిన్నటి కూరనే ఇంకెట్లా సాయంత్రం రావడం ఉంది కదా, దీంతో తిందామని. స్పూన్ తెచ్చలేనానే, స్పూన్లు తీయకుండా వచ్చిన. ఇంకా కొంచెం పెరుగుంది. ఏం సినిమాని మనం చూసింది? కురుక్షేత్ర. అదే భారతమే కదా సినిమా, పేరు గుర్తుకు రాలే. సో నేను ఉప్పు కారం నూనె ఎందుకు వేసుకున్నా అంటే వేడి అన్నం అనమాట. ఇప్పుడే చేసినాం. వేడి అన్నంలో ఉప్పు కారం నూనె తిని మస్తు లేదు, తిందామని. తింటావా నిన్ను? నీకు వేడి అన్నంలో పచ్చడి బాగుంటుంది, తిని. వీళ్ళు నాన్ వెజ్ బంద్ చేసే దాంట్లో ఉన్నారు, కాకపోతే మొన్ననే పచ్చడి చేసిన. ఇంకా అది ఇంత అయిపోగొట్టాలి, తప్పదు. ఇక సినిమా పెట్టు, చూసుకుంటే తిందాం. అయితే ఇంకా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర నుంచి రాలే. అది పిచ్చికారి అంటారు కదా, గన్ను దొరకలేదంట. ఈరోజు హాలిడే కదా, అన్ని షాప్స్ బంద్ చేస్తున్నాయి. హోలీది రేపు అంటున్నారు కదా. నేను మెయిన్ హోలీ రేపంట, మెయిన్ హోలీ. సో ఈరోజు షాప్స్ అన్ని బంద్ చేసినాయి. వాడు గన్ను అని నిన్నటి నుంచి అడుగుతుంది కానీ వాడు గన్ను దొరకలేదు. ఫస్ట్ సార్లు ఫోన్ చేస్తుండే, గన్ను మమ్మని, రేపు తీసుకుందాం లేరా అన్న. నాకు చూడే పింపుల్స్ ఎట్లా వచ్చినాయి. వేడి ఎండాకాలం వస్తే అయిపోయాయి. ఉప్పు కారం నూనె కలుపుకుందాం. ఉప్పు కారం నూనె. ఇంకా కొంతమంది అల్లం కూడా వేసుకుంటారు అన్నమాట. సర్ది ఉన్న వాళ్ళు తినాలి. అల్లం వేసుకొని దెబ్బకి తగ్గిపోతుంది అంట. విన్నా. ఇతనేది అట్లా తింటాడు అల్లం వేసుకొని. నేనైతే అల్లం వేయను. నీకు కదా కారం ఎక్కువ కలిపిన. అబ్బో చాలా కాలిపోతుంది. అన్నం ఫుల్ కాలుతుంది. నీకు పెడతా, ఆగు. తప్ప పెడుతున్నా, కారం పెడుతున్నాం. ఇట్లానే మింగుతావా? నీకు తక్కువ కారం పెట్టిన, ఇంకా నేను ఉప్పు కలుపుకుని ఉంటే బాగుందా? ఉప్పు కారం సరిపోయినాయి అన్నీ. తిన్నాక ఉంటుంది కడుపులో మంట. నువ్వు ఎక్కువ కలిపేసుకుని తిన్నాక తిందామన్నట్టు. వేడన్నం మస్తుంటుంది. ఐస్ క్రీమ్లు ఉన్నాయి కదా, రాత్రి రెండు బాగా మంట వేస్తే ఐస్ క్రీమ్ తింటే అయిపోయా. కురుక్షేత్ర కదా. సో ఇదైతే రాత్రి 12 దాటింది, సగం చూసినాం.
ఇప్పుడు మిగతా కంటిన్యూ చేస్తున్నాం. కారం అయితే ఫుల్ తిన్నాం. ఐస్ క్రీమ్ తింటున్నాం. ఫుల్ మింగేసిన చెవులో పొగలు వస్తున్నాయి. చేసుకుంటున్నాను. ఇది సరిపోతుందా? 20 మినిట్స్లో గ్రానం పెట్టుకొని 11 గంటల నుంచి మొత్తుకుంటున్నా గరకతే అంటే ఇప్పుడు తెచ్చిండు. ఈడ కూడా వచ్చినాకనే గన్ను సరిపోద్దా ఇంతగానం? సరిపోద్దా ఇది? పద అన్నిట్లేద్దాంపా. 20 మినిట్స్. ఓవర్ యాక్షన్ చేయకు, మస్తు టైం పడుతుంది. ఏమనుకుంటున్నావు? ప్రతి డబ్బాలు ఓపెన్ చేసేయాలా? నువ్వు నడు ఫస్ట్. ఫోన్ ఇక్కడి నాకు కూడా వస్తలేదు. నడు లేవు ఫస్ట్. లేచి ఒక్కొక్క దాంట్లో గరికేద్దాంతా. ఎదారి నా ముందు లోబే దెబ్బ గరికేద్దాంతా. ముద్దు మొఖాలాగా పొద్దు నుంచి మొత్తుకుంటే ఇప్పుడు తెచ్చిండు. నీకు ఎంత కొవ్వు అంటే నాకు ఈరోజే అర్థమైందిలే. నీకు మస్తు కొవ్వు ఉంది. చెప్పిన పని ఎవడి కోసం చేస్తావు నువ్వు? ఎవడి కోసం చేస్తావు? అంటే నువ్వు పెద్ద ఇంత పీక్కొని వచ్చి ఇస్తే అయిపోయినట్టుగానా? ఇంట్లో ప్రతి ఒక్క చిన్న బాక్స్లో కూడా నింపాలా. అప్పుడు అంటే నువ్వు కావాలనే వేసలేవు అనమాట. నీకు మస్తు కొవ్వు ఉంది లేవే. నీకు బల్బు చిన్నగా లేదులే. నీకు చాలా ఉన్నావు నువ్వు. ఆ గరక చిన్న చిన్న డబ్బాలో కూడా నింపి వేయాలా. చిన్న చిన్న మసాలా డబ్బాలు, పాల ప్యాకెట్ డబ్బాలు, ఫ్రిడ్జులు, బట్టలు అన్నిట్లా. నేను 11 గంటలకు చెప్తే తెచ్చింది ఎప్పుడు 3:45కేమో 3:45 కన్నా 2:45కేమో గ్రహణం ఉంటే 2:20 దాటినాక తీసుకొని వచ్చిండు. ఆ 20 నిమిషాల నేను కొంప మొత్తంలో అన్నిట్లో ఎట్లేయాలా? నేను ఒక్కదాన్ని హెల్ప్ చేయమంటే మూసుకొని వండుకొని ఇప్పుడు లేచిండు ఆరామ్సి. 5:15 అవుతుంది ఇప్పుడు లేస్తే నేను ఒక్కదాన్ని వేసుకున్నా అన్నిటిని. వేయకపోతే ఏమైతుంది? ఉండను వదిలే అంట మళ్ళా. టైమింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళు ముగ్గురు అయితే స్నానంకి అయితే వెళ్ళారు. ఇంకా నేనైతే అన్ని సదిరేసి కసువు అయితే కొట్టుతా. మొత్తం కసువు కొట్టేసి మొత్తం ఇంకా ఆవు పంచకం తీసుకొని ఇల్లంతా కొట్టుకొని నేను స్నానం చేసుకొని వంట వేసుకొని తినాలి. సో పూజ అయితే చేసేసుకున్నాం అనమాట. ఇల్లంతా కూడా క్లీన్ అయితే వేసేసుకున్నా. ఇక్కడ వచ్చేసి అన్నం అయితే పెట్టిన, కర్రీ అయితే చేయాలి. ఇక అందరు ఫ్రెష్ అయితే అయిపోయినాం, పూజలు చేసుకున్నాం, అన్నీ అయితే అయిపోయినాయి. ఇంక వీళ్ళైతే బయటికి వెళ్ళేసి వస్తామని చెప్పేసి బయటకి అయితే వెళ్ళారు. సో ఇంకా వంట అయిపోయినాక తినేసి పడుకోవాలి. సో ఇంత ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి.